ఈ నెల మే 12వ తేదీన వైశాఖ పౌర్ణమి. కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన పరిహారం. లేదంటే మీ పిల్లలకు కీడు జాగ్రత్త. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 12వ తేదీన సోమవారం రోజున వైశాఖ పౌర్ణమి ఏర్పడబోతుంది. ఇదే రోజున శ్రీమహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు. మరి ఇంతటి శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. లేదంటే మీ కుటుంబానికే నష్టం కలుగుతుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నరదిష్టి చాలా భయంకరమైనది. ముఖ్యంగా మగ పిల్లలకు నరదిష్టి బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున మీ ఇంట్లో ఉన్న మగ పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. పౌర్ణమి రోజున మగ పిల్లలకు దిష్టి తీస్తే నరదిష్టి సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయం తలస్నానం చేసి రాళ్ల ఉప్పుతో మగ పిల్లలకు దిష్టి తీయండి. మగ పిల్లలకు మాత్రమే కాకుండా ఇంటి ఆడపిల్లలకు కూడా దిష్టి తీయవచ్చు. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ పిల్లలకు నల్ల దారాన్ని కట్టండి. ఎడమ కాలికి నల్ల దారం కట్టుకుంటే భయంకరమైన నరదృష్టి సమస్యలు తీరిపోతాయి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో జీవిస్తారు. ఇక మనలో చాలామంది కుటుంబాలు నరదిష్టి సమస్యలతో సతమతమవుతున్నారు. ఎదురింటి వారు చెడు దృష్టి మన కుటుంబంపైన పడితే మన కుటుంబం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ మహాలక్ష్మి రూపం. కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఇక గుమ్మడికాయను కట్టలేని వారు మీ ఇంటి ముందు కలబంద మొక్కను వేలాడదీయండి. ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో స్వస్తిక్ చిహ్నం వేయండి. స్వస్తిక్ చిహ్నంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో స్వస్తిక్ చిహ్నం వేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంతులేని ఆదాయం కలిసొస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఉప్పునీటితో ఇంటికి శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఇక మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ముక్కోటి దేవతలు మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజగది ఉత్తర దిశలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజునే శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు. కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఇంటి ధనాదాయం విపరీతంగా పెరిగిపోతుంది. మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోర్కెలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా అపార కుబేరులయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.